దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లో భాగంగా, వికసిత్ భారత్ విజన్ లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నం ఎకనామిక్ జోన్ ప్రత్యేకంగా మన దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పనలోను, టూరిజం పొటెన్షియల్ లోను గౌరవ సభ్యులు అన్నట్టు ప్రజలకి మనం మరింత మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఒక అద్భుతమైన నగరంగా మనం మారుదామనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా దీనిపైన దృష్టి సారించింది అధ్యక్ష. అయితే గౌరవ శాసనసభ్యులు వంశీ గారు అన్నట్టు అధ్యక్ష, రూరల్ ప్రాంతంలో గతంలో ఎప్పుడైతే ఈ 5 పంచాయతీలు అధ్యక్ష, అంటే కె నాగర్పాలెం, కాపులుప్పడపాడు, చేపలపాడు, నీడిగట్టు అండ్ జే అగ్రహారం అధ్యక్ష, ఈ 5 గ్రామాలు జీవీఎంసీ లిమిట్స్ లోకి 2019 31 డిసెంబర్ తారీఖున వీటిని విలీనం చేస్తూ గతంలో జియో ఇష్యూ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఆ జియో రాకుండా ముందే సిఆర్జెడ్ నామ్స్ కింద నోటిఫికేషన్ ఇష్యూ అయింది అధ్యక్ష 2019లో. అందుకనే ఈ వ్యత్యాసం, ఈ కన్ఫ్యూజన్ వలన కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాస్తవం అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు రామకృష్ణ గారు చెప్పిన అంశం, ఇవి టెక్నికల్ గా మనం వీటిని అధిగమించాలి అధ్యక్ష. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది అధ్యక్ష. సిఆర్జెడ్ నామ్స్ ని మనం ఎవరం కూడా, ఎందుకంటే పర్యావరణ దృష్టిలో పెట్టుకుని, అటవీ శాఖను దృష్టిలో పెట్టుకుని, అంతిమంగా భావితరాలకి ఏ విధంగా మనం భారతదేశంలో మనం చక్కగా ఒక ఈకో సెన్సిటివ్ జోన్ ని మెయింటైన్ చేయాలో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అధ్యక్ష. సో ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మనం ఆలోచించిన విధానంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండడానికి మీరందరూ సహకరిస్తే పబ్లిక్ హియరింగ్ గతంలో 2 సార్లు అధ్యక్ష, 2026లో జూలైలో ఒకసారి ఏర్పాటు చేసాం అధ్యక్ష, అదేవిధంగా మేలో చేసాం. రెండింటినీ కూడా గతంలో మనం పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి సెప్టెంబర్ 2వ తారీఖున ఎప్పుడైతే గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి నోటిఫికేషన్ ఇచ్చారో, I request all honorable members to please participate, encourage the local residents to express their views అధ్యక్ష. ఎందుకంటే అంతిమంగా గ్రామ సభ మనం పబ్లిక్ హియరింగ్ నిర్వహించినప్పుడు ఆ ప్రాంతానికి ఏ విధంగా మనం మెరుగైన పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శాఖ ద్వారా మనం